కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల మొదటి వీకెండ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జూన్ 20న ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి అటు నాగార్జున కెరియర్లో కానీ ఇటు ధనుష్ కెరియర్లో కానీ మొదటి రోజు హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు పెడితే, ఇక రెండో రోజు శనివారం కూడా ఎక్సలెంట్గా 23 కోట్లు గ్రాస్ వచ్చి రెండో రోజు గ్రాస్ కలెక్షన్స్లో కూడా ఈ ఇద్దరు హీరోలకి ఇంకో రికార్డు పెడితే, ఇక నిన్న ఆదివారం ఎక్సలెంట్గా మొదటి రోజులాగే మరో 30 కోట్లు రాకుండా 27 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా మూడో రోజు కూడా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలబడింది ఇద్దరి కెరియర్లో. అలా టోటల్గా 3 రోజుల్లో కుబేరా సినిమా 80 కోట్లు గ్రాసు. అసలు అద్భుతమైన కలెక్షన్స్ ఇవి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ముందుగా తెలంగాణలో చూసుకుంటే 18 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు 3 రోజుల్లో. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 20 కోట్ల గ్రాసు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు 3 రోజుల్లో 38 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక తమిళనాడు నుంచి 13 కోట్ల గ్రాసు, ఇక కర్ణాటక నుంచి 6 కోట్ల గ్రాసు, కేరళ నుంచి 70 లక్షలు, ఇక హిందీ నుంచి 1,40,00,000, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి తమిళ తెలుగు వర్షన్, ఎస్పెషల్లీ తెలుగు వర్షన్ నుంచి చూసుకుంటే 21 కోట్ల గ్రాసు. అలా టోటల్గా 3 రోజుల్లోనే 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక ఈ 80 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 65 కోట్లకు అమ్మారు. అందులో 40 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 3 రోజుల్లోనే, అంటే 60% రికవరీ అయిపోయింది. మరో 25 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 50 కోట్లు గ్రాస్ వస్తే సరిపోతుంది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే. సో ఈరోజు అసలైన టెస్ట్ సినిమాకు ఒక 10 కోట్లు గ్రాస్ వచ్చింది అంటే సినిమా హిట్ పాస్ అయిపోతుంది ఈజీగా. సో ఈరోజు 10 కోట్లు, మంగళవారం 10 కోట్లు వచ్చాయంటే 100 కోట్లు వచ్చేస్తాయి మొదటి 5 రోజుల్లో. అంటే ఫాస్టెస్ట్ 100 కోట్లు అయిపోతుంది నాగార్జునకు కానీ ధనుష్ కానీ. సో ఇక మిగిలిన 2 రోజులు మొదటి వారంలోనే నాకు తెలిసి బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, లేదా రెండవ వీకెండ్లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు తీసుకుంటుంది సినిమా. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ హిట్ సినిమా. నిన్న సక్సెస్ మీట్ కూడా చేశారు హైదరాబాద్లో. సెలబ్రేషన్స్కి చిరంజీవి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అందరూ చాలా బాగా మాట్లాడారు. సో చాలా రోజులు అయింది ఇలా సక్సెస్ మీట్ జరిగే సినిమాకు. కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. అది మన శేఖర్ కమల్ డైరెక్షన్లో వచ్చిన సినిమా కుబేరా, రష్మిక, నాగార్జున అండ్ ధనుష్ల సినిమా. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లోనే 80 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 40 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. మరో 25 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికంటే. 50 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. సినిమా హిట్ ఖచ్చితంగా అవుతుంది. ఇక వచ్చే లాభాలని బట్టి సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా అనేది వచ్చే లాభాలని బట్టి ఉంటుంది. ఓకే, బాయ్.